నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, దాంట్లో కూడా అయితే జాయిన్ అవ్వండి. మీకు ఆల్రెడీ తమ్మునేలు చూసే ఉంటారు, ఈ పాటికైతే మీకు అర్థమైపోయింటుంది. టమాటా ఎప్పుడు పెట్టాలి అని అడగాల్సింది నన్ను కాదు, ఎందుకంటే నేను డైరెక్ట్గా చెప్పేస్తున్నా మీకు. యూట్యూబర్లని అడిగినారనుకో, వాళ్ళు ఏదో ఒక డేట్ చెప్తారు, ఎందుకంటే మీకు ఏదో ఒక డేట్ చెప్పాలి కాబట్టి. అలా చెప్పడం వల్ల ఏమవుతుంది, 100% రేట్లు వస్తాయి రావు అనేది వాళ్ళకి తెలియదు. డబ్బులు తీసుకుని అయితే చెప్తున్నారు. ఆ డబ్బులు తీసుకోవడం వల్ల వాళ్ళకి బెనిఫిట్, కానీ మీకైతే బెనిఫిట్ రాదు. ఆ డబ్బులకైతే మీరు ఏదో ఒకటి అయితే తీసుకుని మీ ఇంట్లోకి ఒక డైనింగ్ టేబుల్, లేకపోతే స్కూల్ పిల్లలకైతే బట్టలు, బర్త్డే సెలబ్రేషన్స్, లేకపోతే ఒక చిన్నగా ఏదో ఒకటి చేసుకోండి, పంపు కొనుక్కోండి. ఆ డబ్బులకి అయితే వస్తాయి కాబట్టి చేసుకోండి. ఇంకైతే ఎందుకు ఈ తమ్మునేలు పెట్టాల్సి వచ్చిందంటే, ఎందుకు మెయిన్గా టమోటా నాటేది మీరు టమోటా నాటినప్పుడు రేట్లు అనేటివి నేచర్ మీద అయితే డిపెండ్ ఉంటాయి. ఆ యూట్యూబర్ చెప్పిన నాటినాడు, ఈ యూట్యూబర్ చెప్పిన నాటినారంటే 100% అయితే రేట్స్ అనేటివి రావు. మీకు ఒక ఐడియా ఉండాలి. మీరు ఫోకస్ చేయాల్సింది మెయిన్ సప్లై డిమాండ్ పైన. ఎక్కడ సప్లై ఎక్కువ ఉంది, ఎక్కడ సప్లై తక్కువ ఉంది, ఏ మార్కెట్లో ప్రజెంట్ రేట్లు నడుస్తాయి అనేటివి అయితే తెలుసుకోండి. ఆంధ్ర, కర్ణాటకలో, ఇంకా నార్త్ సౌత్లో కూడా కొంతమంది యూట్యూబ్లో ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అది కరెక్ట్ రాంగ్ అయితే అది వాళ్ళకు తెలియదు, మనకు తెలియదు. వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, అది వాళ్ళకు కూడా 100% కన్ఫర్మేషన్ అనేది ఉండదు. ఏదో మాట చెప్దామని చెప్పేస్తారు. వాళ్ళ మార్కెట్ పోయి చూసినారో, మనము వెళ్ళి చూసేదంతా అంత ఖర్చు అయితే పెట్టుకోలేం కాబట్టి. మళ్ళీ ఏం చెప్తారు, కొంతమంది నాకు తెలిసిన లారీ డ్రైవర్లు అంటారు. లారీ డ్రైవర్లు ఎప్పుడు డ్రైవింగ్లోనే ఉంటాడు, మార్కెట్లో అయితే ఉన్నాడు, ఎప్పుడు ఒక రోజు పోతా ఉంటాడు, నెలకోసారి 15 నెలలకోసారి అట్లాంటివన్నీ జరుగుతుంటాయి. కాబట్టి అదంతా ఇన్ఫర్మేషన్ అంతా కొంతమంది ఉంటారు. ఎంత ఇన్ఫర్మేషన్ వచ్చినా ఆ మార్కెట్లో స్టాకుల మీద అయితే డిపెండ్ ఉంటుంది. సప్లై డిమాండ్, వర్షాలు, కరువులు, దాని మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి చూసుకోండి. ఇంకా ఫైనల్గా ఇంకా మన మ్యాటర్కి వచ్చేస్తే, ఈ మ్యాటర్లో ఏమంటే, మీరు టమాటో నాటేటప్పుడు చూసుకోండి. నాటేటప్పుడు మీ ఇంట్లో వాళ్ళందరినీ డిస్కస్ చేయండి. ఎందుకంటే మీ ఇంట్లో ఉండే వాళ్ళే మీకు అనేది హెల్ప్ చేస్తారు. టమాటా మొలక నాటిన అవధి నుంచి కాయ పెరిగి మార్కెట్ వెళ్ళేంత వరకు హెల్ప్ చేసేది మీ ఇంట్లో వాళ్ళే. వాళ్ళని అడిగేది నాటండి. ఎందుకంటే లాభం వచ్చిందనుకో మీ ఇంట్లో వాళ్ళే, మీ అందరూ కూర్చొని అయితే ఎంజాయ్ చేసుకోవచ్చు. నష్టం వచ్చినా కూడా ఇంకో పంటకి ఎలా ఈ నష్టాన్ని భర్తీ చేయాలనేది కూడా వాళ్ళని అడిగితే ప్లాన్ చేసుకోండి. లాభాలు వచ్చినప్పుడు మనం తీసుకున్నాం, నష్టాలు వచ్చినప్పుడు కూడా అయితే మనమే తీసుకోవాలి. ఒకరి మీద అయితే డిపెండ్ కాకూడదు. కాబట్టి ఈ విధంగా ఆలోచించండి. మీ ఇంట్లో ఎవరో ఒకరి మాట అయితే వినండి. నలుగురు నాలుగు రకాల మాటలు ఉంటే ఇల్లు అనేది కొలాప్స్ అయిపోతుంది. ఇప్పుడు గవర్నమెంట్లు కూడా అంతే. ఏమైపోతాయంటే, ఒకరు చెప్పిన మాట మీద వింటే పర్ఫెక్ట్గా రన్ అవుతాయి. నాలుగు మాటలు గవర్నమెంట్కి సూచన ఇచ్చిన అనుకో, సీఎంకి పడో, 4 రకాలు చెప్పేది వింటాడో, 4 పాటేస్తారు, గవర్నమెంట్ ఎందుకు కొలాప్స్ అయిపోతాయి. కాకుండా ఒక్కరు చెప్పే మాట మీద అయితే ఉండండి. మీరు నలుగురు కలిసినప్పుడు ఒక మాట మీదకి రావాలి ఫైనల్గా. అలా ఉంటేనైతే ముందుకు పోయి మనం ఏమైనా అయితే చేయొచ్చు. లేకుండా అయితే ఏం చేయలేం. నేను అప్పుడే ఇప్పుడు మన ఇంట్లో మనం మాట వింటాం. నేను అప్పుడే చెప్పిన కదా రేట్ రాలేదని కొంతమంది అంటారు. మన ఇంట్లో ఎందుకంటే రేట్ రాదు, లాసు, బాధ అవన్నీ ఉంటాయి. అవన్నీ నేను అనుభవించిన కాబట్టి మనకు తెలుసు. నేను ముందే చెప్పిన కదా ఇప్పుడు నాటింటి రేట్ వచ్చిండు, నేను ముందే చెప్పిన కదా ఇప్పుడు నాటదండి రేట్ రాదని. అలాంటి మాటలు అన్నీ ఉంటాయి. కొంచెం అందరి అభిప్రాయాలు తీసుకోండి, నాటండి, పోండి. మీకు 1 ఎకరా ఉంటే ఇప్పుడు నాటద్దన్నారు కాబట్టి 20 గుంటలు నాటుకో. వాళ్ళు చెప్పిన బుద్ధు 20 గుంటలు నాటు. అట్లయితే ముందుకు పోండి. ఎందుకంటే వాళ్ళు చెప్పినారు కదా, ఒకసారి చూడండి. ఒకవేళ అప్పుడు రేట్ రాకపోయింది అనుకో, అప్పుడు అతనే చెప్తాడు, ఇంకా దీని దాంట్లో పోకూడదురా, మన ఫ్యామిలీని అయితే కిందికి లాగేసేట్టుగా ఉండాము అని. మీ ఇంట్లో ఒకరి డిసిషన్ ఒకతరా ఉంటుంది. వాళ్ళ డిసిషన్ చెప్పినప్పుడు ఫాలో కాండి. ఒకసారి ఒక రేట్ వచ్చిందనుకో, నేను చెప్పిన సక్సెస్ అని, అతను ఇంకా ఎక్కువ కష్టపడి ఇంకా మనకైతే హెల్ప్ చేస్తాడు ఫ్యామిలీ. అలా కాకుండా చెప్పిన నాటకంలో కొంచెం అయితే డల్ అయిపోతారు. కొంచెం వర్క్ చేసేప్పుడు అయితే ఇంట్రెస్ట్ ఉండదు, రేట్లు లేకపోతే. ఇలాంటివన్నీ ఉంటాయి. మన ఫ్యామిలీలో 100 ప్రాబ్లమ్స్ ఉండే, నలుగురికి 100 ప్రాబ్లమ్స్ ఉంటాయి. అన్నీ సర్దుకొని అయితే పోవాలి. అలాంటిది మన ఫ్యామిలీలో ఇన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకొని ఒకరు చెప్పినప్పుడు నాటి, ఇంకొకరు చెప్పిన నాటకం ఉంటే ఇన్ని పరిస్థితులు పెట్టుకొని ఇంకొకరు ఎవరో చెప్తే మీరు నాటుతున్నారంటే మీరు ఎలాంటి వాళ్ళు మీ ఊహకే వదిలేస్తున్నారు. సింపుల్ లాజిక్ ఆలోచించండి. మీరు ఎలాంటి వాళ్ళు మీ ఊహకే వదిలేస్తున్నారు. మన ఇంట్లో వాళ్ళకి మనం నాటేది నచ్చకపోతే బయట ఎవరో చెప్పిన మనం నాటితే ఏమవుతుందో ఆలోచించండి. ఏ యూట్యూబర్ అయినా కానీ, అది నేనైనా కానీ ఇంకా ఏ యూట్యూబర్ అయినా కానీ, మీకు చెప్పారనుకోండి, ఆ యూట్యూబర్ వచ్చి ఒక గేట్ వాల్ తిప్పుడు, ఓకే, ఒక టమాటా మొలక నాటు, ఒక పంటకు స్ప్రేయింగ్ చేయడు, ఒక టమాటాకాయ పీకడు, మీ చేను కాడికి కూడా రాడు. దూరం నుంచి అన్నీ వస్తాయి. మీరు ఏమైనా డబ్బులు ఇచ్చినా కూడా ఫోన్ నుంచే జరుగుతుంటాయి. ఒక్కసారైనా మీ పంట కాడికి వచ్చి చూసేసి పోతాడేమో కనుక్కోండి. అలాంటివి కూడా అయితే చూడండి. అలాంటివి ఏంటివి ఉండవు.
గాలి మాటలు, అన్ని గాలిలో ఉండే మాటలే. చేతులతో చేసే మాటలు అయితే ఉండవు. కాబట్టి ఇలాంటివన్నీ మన ఫ్యామిలీలో నుంచే వినండి. మన ఫ్యామిలీ అందరూ కలిసి ఒకే మాట మీద పోండి, అందరూ కష్టపడుకోండి, డబ్బులు వస్తాయి మనకే వస్తాయి, పోతే ఇంకో పంట వేసుకొని మంచిగా అయితే ముందుకు పోండి అంతే. అది మీ లక్ మీద, మీ డిపెండ్ మీద ఉంటుంది. డైలీ జరుగుతాండే న్యూసెస్ మీద కూడా అయితే ఒకసారి చూస్తూ ఉండండి. ఎలా ఉంది మార్కెట్ సిచ్యువేషన్స్ అవన్నీ చూసుకొని అయితే ముందుకు పోండి. పక్కన వాళ్ళని అయితే అసలు నమ్మొద్దండి. మిమ్మల్ని అయితే మీరు నమ్ముకోండి. ఇదే ఇప్పటి వరకు. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదర్శ రైతు, మీకు అందుబాటులో ఉన్న రైతుని. థ్యాంక్ యూ ఆల్ ఫార్మర్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్